హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి ఈరోజు మనం లాస్ట్ వీడియోలో ఇది బిట్టు చూసాం కదా. చూడండి, బాగుంది కదా బిట్టు. ఇది ఇంత తీసేయండి. ఇప్పుడు చూడండి, ఈ గీతలు తీసేస్తే బిట్టు చూడండి ఎంత నీట్గా, బాగా క్లాస్గా బాగుంది కదా బిట్టు. చాలా హెవీగా ఉంది ఇది ఇంత బిట్టు చూడండి కదా. ఇది ఇంత బిట్టు హెవీగా ఉంది. ఈ బిట్టును మనము బార్డర్ టైపు కంటిన్యూగా వేసుకోవచ్చు. సేమ్ ఇలాగనే, సేమ్ ఇట్లానే కొంచెం బార్డర్ థిక్గానే వస్తుంది కదా. ప్లెయిన్ శారీస్కి మీకు ఏదన్నా ప్లెయిన్ శారీస్ తీసుకొని లైట్ కలరు, క్రీమ్ కలరు, అట్లా లైట్ కలర్స్ దాని మీద ఇలాంటి వర్కులు కొంచెం డార్క్గా ఉండే పూజ తీసుకొని దానికి ఆపోజిట్ తీసుకొని వేస్తే ఇట్లా గోల్డ్ జరీతో కానీ మీ ఇష్టం, మీరు చేంజ్ చేసుకోవచ్చు మెటీరియల్, మీ ఇష్టం అది. ఇది మాత్రం చేంజ్ చేయకండి పూస. ఇది జర్దోజీ. ఇవి రెండు తీసేస్తే మనకు ఈ బిట్ లుక్ అనేది పోతుంది. ఇవి కంపల్సరీ సైడ్ ఉన్నవి, ఈ కట్ బీడ్స్, ఈ పూస, ఇవన్నీ నేనేం చెప్తున్నా, మీరు ఏం చేంజ్ చేసుకుంటారు. పూస కావాలంటే కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ లీవ్స్కి దీనికి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. లీవ్స్ థ్రెడ్, ఓన్లీ థ్రెడ్. ఈ థ్రెడ్ జర్దోజీ థ్రెడ్ కూడా మీ ఇష్టం, ఈ జెర్రీ థ్రెడ్ వేసుకుంటే వేసుకోండి. డార్క్ కలర్ శారీస్కి వైట్ కలర్ దానికి కూడా, క్రీమ్ కలర్ దానికి కూడా ఈ జెర్రీ థ్రెడ్ బాగుంటుంది. జెర్రీ థ్రెడ్ బాగుంటుంది. గోల్డ్ కాకుండా మీరు యాంటిక్, ఇప్పుడు యాంటిక్ జ్యువెలరీస్ తీసుకుంటారు, ఇలాంటిది యాంటిక్ క్రీమ్ కలర్ దానికైతే యాంటిక్ వేసుకోండి కలర్. నేను వేసింది అయితే ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ వేసా, ఈ కలర్ అదనమాట. మీరు యాంటిక్ కలర్ వేసుకుంటే బాగుంటుంది. క్రీమ్ కలర్ కానీ లైట్ కలర్ శారీస్కి జెర్రీ మాత్రము డార్క్ అయితే గోల్డే వేసుకోండి. లేదు లైట్ కలర్స్ వేసుకోవాలి అనుకుంటే మీరు కొంచెం యాంటిక్ కలర్ వేసుకోండి, ఓకేనా. ఈ పూసలు అవన్నీ చేంజ్ చేసుకోండి, కానీ అవుట్లైన్ కట్ బీడ్స్ మాత్రం తీసేయకండి. దీంతో ఈ చిప్స్, ఇవే తణుకులు ఉంటాయి కదా, ఈ తణుకులతోటే మనకు ఈ పూస, మూతి ఇవన్నిటితోటే మనకు లుక్ వస్తుంది. ఈ పూసతోటి కూడా లుక్. జర్దోజీ ఇది మాత్రం, ఇది కూడా చేంజ్ చేయకండి, ఏది చేంజ్ చేయొద్దు. కలర్స్, ఈ థ్రెడ్ కలర్ ఒకటి మారుతుంది, పూస కలర్ మారుతుంది, అంతే. ఇది మాత్రం లైట్ కలర్ అయితే యాంటిక్ కలరు, డార్క్ కలర్ అయితే గోల్డ్ కలర్ వస్తుంది. ఇక్కడ చూడండి, మనము తణుకు పూస ఒక కట్ బీట్ పెట్టాను నేను ఇక్కడ క్రాస్గా, లీవ్స్ మాదిరిగా మనకి డిజైన్ మాదిరిగా వస్తుంది అనమాట. ఇది ఫుల్గా సైడ్కి వచ్చేసి మనం సింపుల్గా 1-2 ఆకులు వేసుకుంటే బాగా కనిపించదు. ఇప్పుడు ఈ బిట్టుకి మనకు పక్కన హెవీగా ఉండాలి కాబట్టి మనం దీంతో కట్ బీడ్స్తో ఈ తణుకుతోటి మనం హైలైట్ చేసాం, ఓకేనా. లోపల కట్ బీట్ ఉంది చిన్నది, వేసే చూడండి. రౌండ్ వేసి తర్వాత మళ్ళీ ఇవి వేసాను. మీకు కంటిన్యూగా చూపిస్తుంటే బోర్ కొడుతున్నట్లుంది కదా. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ బోర్ కొడుతుందేమో అన్నట్టు నేను అంతా వేసి చూపించాను మీకు, ఓకేనా. మీకు అంటే లైవ్ అని కాదు, మీకు ఎదురుగా వేసి చూపిస్తూ ఉంటే లేట్ కూడా అవుతుంది కదా, అందుకు మీకు బోర్ కొడుతుందేమో అన్నట్లు నేను ఇది వేసి చూపిస్తున్నాను కంప్లీట్ బిట్, ఓకేనా. బాగుందా? బాగుంటే కామెంట్ చేయండి నచ్చిందని, ఓకేనా. ఓకే, ఈరోజు కొత్తది చూపిస్తాను ఒకటి మీకు, జర్దోజీతోటే కొత్తది. ఈ బిట్ చూద్దాం మనం, ఓకేనా. కొంచెం ఇంట్రెస్ట్గా చూడండి మా, ఎందుకంటే మీకు వర్క్ ముందే వేసి చూపించడం వల్ల ఏమీ రాదు. ఒక 2 days 3 days, 1 బిట్ 2 days పడుతుంది, 3 days. పెద్ద బిట్టు కదా ఇందాక చూపించినది, మీకు చూపించినది అది కొంచెం వర్క్ ఎక్కువ ఉంది కదా, దాంట్లో వర్క్ని బట్టి బిట్ పడుతుంది అనమాట టైము. మనం 1 hour వీడియో కాబట్టి ఎక్కువ తీయలేం కదా, అందుకు నేను చెప్పేదే చాలా లాంగ్గా ఉంటుంది. అందుకే నేను కొంచెం 2-3 వీడియోస్ పెడుతుంటాను ఒక బిట్టు,
మీకు అర్థం కావాలి అన్నట్లు అలా పెడుతుంటాను అంతే తప్ప లాగ్ చేయాలి మీకు ఒకటే దాన్ని పదే పదే చూపించాలి అని కాదు. ఓకేనా? మీకు కంప్లీట్గా అర్థం కావాలి కదా. ఇప్పుడు నేను ఇది ఈ ఇందాక బిట్టు నేను ఫుల్గా వేసి చూపించాను. అది మీకు అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. కానీ అసలు తెలియని వాళ్ళకి చాలామంది ఉంటారు కదా. ఇప్పుడు అన్నీ తెలిసిన వాళ్ళు తక్కువగా ఉంటారు. అన్నీ తెలిసిన వాళ్ళు చాలామందికి యూట్యూబ్ చూస్తుంటారు కానీ వర్క్ మీద ఇంట్రెస్ట్ అనేది చూపించరు అనమాట. ఇప్పుడు నేను కంప్లీట్గా 1 బై 1 చెప్పుకుంటా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చూసి వాళ్ళకు కూడా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. అందుకు నేను నిదానంగా చెప్తూ ఉంటానన్నమాట. కొంచెం లేట్ అయినా వీడియో ఎక్కువ ఉన్నా కూడా చూడండి బిట్ కంప్లీట్గా చూడండి. వచ్చిన వాళ్ళు ఓకే, పర్వాలేదు. రాని వాళ్ళకి నేను చెప్పేది, ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా చాలామంది. అలాంటి వాళ్ళకి కొంచెం అర్థమయ్యేట్టు వీడియోలు ఉంటాయన్నమాట. వచ్చిన వాళ్ళు ఓకే, మీరు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి. ఓకేనా? నచ్చింటే మీకు వర్క్ తెలిసిన వాళ్ళు ఓకే ఈమె బాగా చూపిస్తుంది అని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకేనామ్మా? ఓకే. ఇంత ముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అందరికీ, లైక్ చేసిన వాళ్ళకి ఓకేనా? కామెంట్స్ ఒక 2 మెంబర్స్ పెట్టారు. 2 మెంబర్స్ వాళ్ళకి ఎవ్వరు ప్రతి పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నాను ధన్యవాదాలు. మీకు కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది ఇంతమంది చూస్తున్నారు, అవును వీనికి అర్థమవుతుంది నేను చెప్పేది అని ఒకటి ఫీలింగ్ ఉంటుంది కదా. అవును నేను చేస్తున్నాను, ఇంత కష్టపడి కుడుతున్నాను కదా అంటే మీరు ఇప్పుడిప్పుడు చేస్తున్నారు, అప్పుడే ఈ మాట అడుగుతున్నారని అనుకోకండి. నేను చెప్తున్నాను అంతే మీకు. ఓకేనా? మీకు తెలిసి ఉంటుంది అంతే, తెలియదని కాదు, నేను చెప్తున్నాను అంతే. ఓకేనా? అయితే ఓకే, దీంట్లోకి వెళ్దాం. ఓకేనా? ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా? నా ఛానల్ అనేది ముందుకు నడిపించండి. కొద్దిగా నిదానమైన అర్థమయ్యేటట్లు చెప్తా. 2-3 వీడియోస్ చూపిస్తుంది అని అనుకోకండి. ఒక బిట్టు మనకు ఈ బిట్టు ఇందాక చూపించిన బిట్టు హెవీ వర్క్ అది కదా, కొంచెం హెవీ వర్క్ మనకి. మీకు నేర్చుకునే వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి కాదు, నేర్చుకునే వాళ్ళకి హెవీ వర్క్ అది నీట్గా చూపిస్తేనే ఎలా కుట్టాలనేది వాళ్ళకి అర్థమయ్యేటట్లు నేర్చుకుంటారనమాట. ఓకేనా? ఓకేమా? చూడండి ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది కొంచెం ఇక్కడ ముందరకు రాని, పైన మోతీస్ వస్తాయన్నమాట. కంప్లీట్గా వేసేద్దాం, కలిపేద్దాం వీటిని. ఇప్పుడు ఈ బిట్టు చూడండి, మనము జర్దోజీ వేస్తాం, దానిపైన మళ్ళీ థ్రెడ్తో మనకు ఎలా రావాలనేది చూపిస్తాను. ఓకేనా? ఇది చూడండి, జర్దోజీలో బార్డర్స్ కూడా పెద్ద పెద్ద బార్డర్స్ వెడల్పుగా వస్తాయి. ఇక్కడ మనము గోల్స్ తీసుకొని చిన్నవి కట్ చేసుకున్నాను నేను. జర్దోజీ చూడండి, ఇది లాంగ్ ఉంది కదా, పెద్దగా ఉంది, మీకు కనిపిస్తుంది. ఎదుగోండి, ఇక్కడ జర్దోజీ చిన్నగా కట్ చేసుకున్నాను, ఉన్నవి వాడుతున్నాను అంతే. ఇవి మనము ఒక్కొక్కటి తీసుకొని చుట్టూ మనం బేస్ వేద్దాం ఫస్ట్. ఓకేనా? లాంగ్ అండ్ షార్ట్. ఇప్పుడు దీని లోపలికని సగానికే తీసుకోండి, సగం ఇట్లా. చిన్నగా వేస్తున్నాను నేను, చూడండి. చిన్నగా కట్ చేసుకోవాలి.
కట్ చేసుకొని ఊకే అట్లా లోపలికి రావాలి అంతే. ఎందుకంటే మనకు వంపు తిరగాలి కదా. ఇక్కడ చూపించా కదా, ఇక్కడ ఇవి ఆ టైప్ అనమాట. ఏమంటే మనం పూస అది పెట్టుకోవట్లేదు. లోపలికి తీసుకుంటే కలిసిపోయినట్టు వస్తుంది అట్లా. మళ్ళీ సపరేట్గా లోపల తీసుకోకుంటే సపరేట్గా ఉన్నట్లు ఉంటుంది. అది నేను చెప్పేది. దీని లోపలికి తీసుకోండి బాగా. లోపలికి తీసుకుంటే ఆ వంపు స్ప్రింగ్ అన్నది బాగా వంపు తిరిగేస్తుంది అనమాట. మనం వేసేటప్పుడు కూడా కొద్దిగా లాగండి థ్రెడ్ని, ఓకేనా. థ్రెడ్డితే స్ప్రింగ్ అన్నది కొంచెం దగ్గరకు వస్తుంది అనమాట. కొంచెం పెద్దగా ఉంది కదా, అది మనం థ్రెడ్ లాగడం వల్ల కొంచెం అట్లా స్ప్రింగ్ మాదిరిగా ఇట్లా దగ్గరకు అవుతుంది కొద్దిగా. మళ్ళీ మొత్తానికి లాగి వేయకండి, కొద్దిగా అట్లా. ఇప్పుడు చూడండి, ఇది తీసుకున్నా కదా, ఇప్పుడు అట్లా అట్లా లాగాల కొద్దిగా. లాగితే స్ప్రింగ్ అన్నది కొంచెం మనకు దగ్గరగా అవుతుంది అనమాట. మనకు పైన ఇవి కట్ చేసినవి ఉంటాయి కదా, అవి కూడా లోపలికి వెళ్ళిపోతాయి మనం అలా అనడం వల్ల. చూడండి, మనకి ఎడ్జ్ చిన్నగా రావాలా, గోట్ టైప్ రావాలన్నమాట ఇది. అందుకే చిన్న చిన్నవి తీసుకుంటున్నా. పెద్ద పెద్దవి కూడా తీసుకోవచ్చు, కానీ పెద్ద పెద్ద లెంత్ ఎక్కువ వేస్తే అందం ఉండదు. మనకు అక్కడే చుట్టు చుట్టూ తిరిగినట్టు ఉండాలన్నమాట అది. ఇది బార్డర్ టైప్ దీనికి, ఇంకా అవుట్లైన్ ఏం రాదు దీనికి. ఇదే బార్డర్ అవుట్లైన్. కొంచెం నిదానంగా వీడియోలు పెడుతున్నాను, పని ఉండింది నాకు, అందుకు వీడియో నిన్న మొన్న చేయలేకపోయినాను అనమాట. ఓకేనా. ఓకే, ఇది చూడండి, బాగా అర్థమవుతుందో మీకు. ఇది ఎలా వేస్తున్నాను అనేది బాగా చూడండి, జూమ్ చేసుకోండి మీరు చూసేటప్పుడు. వీడియో అనేది జూమ్ చేసుకొని చూడండి, అర్థమవుతుంది. ఓకేనా. నేనే దగ్గరికి పెట్టింటాను, కానీ మీరు ఇంకా కొంచెం బాగా డీటెయిల్గా కనిపించాలి అనుకుంటే కొంచెం జూమ్ చేసుకొని చూడండి. ఓకేనా. ఇక్కడ వర్షం పడుతుంది, లైటింగ్ లేదు, ఇంట్లో లైట్ వేసుకొని చూపిస్తున్నాను అనమాట. అందుకు నా హ్యాండ్ ఇది చెయ్యి నీడ అనేది కొద్దిగా పడుతుంది. నేను కవర్ చేస్తున్నాను. చూడండి, మనము మగ్గము అది ఇది తిప్పకూడదు. ఇది డిజైన్ ఎలాగుంటే అలానే వేయాలి. నేను చూడండి ఎలా వేస్తున్నాను, రౌండ్గా వేస్తున్నా. మామూలుగా మనం ఇంత ఇంత ఇన్నాళ్ళు లైన్స్కి దానికి దీనికి ఇలా వేయాలి పైనుంచి చక్కగా చూసాం, రౌండ్గా చూడలే కదా మీరు. అందుకే ఇది మనము ఫ్రేమ్ తిప్పడం కానీ అలాంటివి చెయ్యకూడదు. మనం ఎలా అయితే కూర్చొని వేస్తున్నామో అలానే కూర్చొని వేయాలి. వర్క్ అంటే అలానే నేర్చుకోవాలి. మన చుట్టూ మనం ఫ్రేమ్ చుట్టూ తిరగకూడదు, ఓకేనా. వర్క్ వేరే కనిపిస్తుంది అంతే. ఇప్పుడు ఇటు కూర్చొని ఒక రకం వేసింటాము, మళ్ళీ అటుపక్క చూస్తే ఇంకో రకం కనిపిస్తుంది. వర్క్ కూడా స్ట్రైట్గా డిజైన్ ఎట్లుంటే అట్లా రాకుండా మనకు సొట్టలు సొట్టలు అనేవి పోయేది అట్లాంటివి వస్తాయి అన్నమాట. అందుకే ఎవరైనా కానీ వర్క్ వేసేటప్పుడు చక్కగా కూర్చొని నీట్గా, కాలు నస్తే కాలు చాపుకోండి కిందికి, అంతే. నేనైతే కాళ్ళు కిందికి చాపుకొని చూపిస్తుంటా మీకు, నాకు కూర్చొనికి కాదు, అందుకు నేను కాళ్ళు చాపుకుంటాను.
నీట్గా అర్థమవుతుందా ఇది ఎలా వేస్తున్నాను అనేది చూడండి, లోపలికి తీసుకోండి బాగా. సరేనా? చూడండి నీట్గా వస్తుంది. ఇది చిన్నగా నీట్గా వస్తుంది చూడండి. ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకొని మీరు చెప్తున్నా కదా, మనము ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి అప్పటికప్పుడు అనమాట. ఈ వర్క్ వేస్తున్నాము ఇప్పుడు, మనకి ఇక్కడ ఏ డిజైన్ వేయాలనేది ముందే తెలిసి ఉంటుంది కదా, ఆ డిజైన్కి తగ్గట్టు జర్దోజీని కట్ చేసుకోవాలి. వేస్ట్ కట్ చేసుకోకండి, ఎందుకంటే మేము కంటిన్యూగా వేస్తుంటే కాబట్టి అప్పుడు ఉన్నాయి ఇవి మెటీరియల్స్ నాకు ముందే, అందుకు నేను మీకు కట్ చేసి చూపించట్లేదు. కటింగ్ చేసే దాంట్లో కూడా జర్దోజీ వర్క్ అనేది వస్తుంది. మీకు ఎప్పుడు ఏది జర్దోజీ అవసరమవుతుందో, ఏ డిజైన్కి ఏది కావాలో అంతే కట్ చేసుకోండి, ఎక్కువ కట్ చేసుకొని వేస్ట్ చేయకండి. ఓకేనా? దీంట్లో ఈ జర్దోజీలో రెండు రకాలు ఉంటాయి జర్దోజీ. ఇది ఫస్ట్ రకం మనం వేసేది షైనింగ్ ఉంటుంది, కొంచెం బరువు ఉండదు, బరువు ఉండదు, ఇది అలకాగా ఉంటుంది అనమాట ఈ జర్దోజీ. ఇంకోటి ఉంది, దానికి షైనింగ్ ఉండదు, కానీ మనకు థ్రెడ్ మాదిరిగా మెత్తగా ఉంటుంది, అస్సలు గుచ్చుకోదు. ఇదన్నా కొద్దిగా ఏమన్నా గుచ్చుకుంటుందేమో కానీ తెలీదు. అది కూరను ఏదో అంటారు, స్ప్రింగ్ అది కొద్దిగా లా ఉంటుంది, కొంచెం మెత్తగా బాగుంటుంది, స్మూత్గా, అస్సలు చాలా స్మూత్గా ఉంటుంది. ఏమంటే దీనికంటే కొంచెం కొంచెం లావే ఉంటుంది, కొంచెం ఏమి బాగానే లా ఉంటుంది, అయితే షైనింగ్ ఉండదు. వర్క్ అయితే సూపర్గా వస్తుంది. అది కూరను ఏమో అంటారు, అది మర్చిపోయినప్పుడే నేను, మీరు సెర్చ్ చేయండి, దాంట్లో ఉంటుంది చూడు, కూరను ఏదో ఉంది. ఇది 2 టైప్స్ జర్దోజీలు అనమాట ఇవన్నీ. ఇది సెకండ్. ఫస్ట్ అయితే అదే ఎక్కువ మనకి యూజ్ చేస్తారు మంచి బ్రిందల్ వర్క్కి. ఆ జర్దోజీ, ఆ కూర జర్దోజీ అనేది కాస్ట్ ఎక్కువ, అది కాస్ట్ సామాన్యంగా అది దొరకదు, కలర్స్ దొరకదు. సిల్వర్ అయితే దొరుకుతుంది, కానీ గోల్డ్ కూడా దొరుకుతుందో లేదో తెలీదు, సిల్వర్ అయితే దొరుకుతుంది. కలర్స్ కొంచెం కాస్కో నుండి తీసుకోవాలన్నమాట, అది షాప్ వాళ్ళకి చెప్పి పెట్టి ముందే మాకు ఈ కలర్స్ కావాలి అని చెప్పి తెచ్చుకోవాల్సి వస్తుంది. అది ఇదైతే మనకి విరివిగా దొరుకుతుంది, విచ్చలవిడిగా దొరుకుతుంది. ఇది దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి, దీనికంటే కొద్దిగా లావుగా ఉండేది కూడా దొరుకుతుంది బాగా. మీకు సిల్వర్లో ఉన్నట్టుంది, చూపిస్తా, రేపు చూపిస్తా, లోపల ఉన్నది తీసి చూపిస్తాను మీకు. అది కొంచెం షైనింగ్ ఉండదు, అంటే ఇట్లా మెరిసేది అనమాట, అది నార్మల్గా ఉంటుంది, కానీ స్ప్రింగే మెత్తగా ఉంటుంది. మెత్తగా అంటే మళ్ళీ పిండి మాదిరి కాదు, మెత్తగా అంటే స్మూత్గా, చేతికి అసలు జర్దోజీ తగులుతుంది మనకి అనే తట్టు ఉండదు, థ్రెడ్తో వేసుకున్నట్టు తగులుతుంది అనమాట. అందుకే లెహంగాలకు పెద్ద పెద్ద ఢిల్లీ అక్కడ అంతా లెహంగాలు తెచ్చుకుంటారు కదా పెళ్ళిళ్ళకి, లెహంగా గాగ్రాలు, దానిలోకి ఎక్కువ అదే యూజ్ చేస్తారు. ఎందుకంటే తగులుకొని ఒకదానికొకటి ఊడి రాకుండా దాన్నే ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది కొంచెం కటింగ్ ఎక్కడన్నా తేడా వచ్చిందనుకోండి, లాగి పడేస్తుంది, ఇది ఏ వర్క్నైనా లాగి పడేస్తుంది. కాబట్టి మనం వేసేటప్పుడు, కట్ చేసేటప్పుడు నీట్గా చేసుకోవాలని చెప్తున్నా నేను. ఓకేనా? అర్థమైందా ఇప్పుడు జర్దోజీ గురించి? ఇక్కడ ఎండ్ అయిపోయింది, చూసినారా? రౌండ్గా నేనేమన్నా ఫ్రేమ్ తిప్పానా? లేదు కదా.
చూడండి, ఎడ్జ్లోకి వచ్చేసినాం. చిన్న చిన్నగా ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. మీకు నేను తీసుకోకుండా దానిలోకి మాటలు చెప్తాను మీకు. ఓకేనా? ఒక్కటి వేసుకుంటే చిన్నది అయిపోతుంది. ఇక్కడి నుంచి మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ అది కూడా తెలిసి ఉండాలి. చూడండి, ఇలా అయిపోయింది వర్క్. ఇక్కడికి ముడి వేసేస్తున్నాం. చూడండి, ఒకటే ఉందా, ఒకటే లెవెల్గా వేసినాం. ఇది ఇప్పుడు దీంట్లో మనము ఇప్పుడు గోల్డ్ కలర్, ఇది వచ్చేసి కొంచెం గోల్డ్ ఏం కాదు, యాంటిక్ కలర్ ఇది చిన్నది. ఇప్పుడు పెద్దది తీసుకుందాం. తీసుకొని చూడండి, ఇవి పెద్దవి ఇక్కడ పెట్టాను నేను, కొంచెం బిగ్ సైజు ఇవి. ఈ బిగ్ సైజ్ని దాని మిడిల్లో అన్ని పెటల్స్ ఇలాగే వేయాలి, కానీ దాంట్లో ఒక్కొక్క దాంట్లో థ్రెడ్ వేసేది మాత్రం వేరు. ఒకటేనా? అన్ని పెటల్స్ ఇలాగే వస్తాయి. ఇంకొంచెం చిన్నగా వేయాల్సింది పెటల్స్. నేను మళ్ళీ మీకు చూపించే దాంట్లో కొంచెం మళ్ళీ ఇక్కడి నుంచే వేద్దాం సగం సగం. ఓకేనా? స్ట్రైట్గా చక్కగా జర్దోజీ వేసుకుంటూ వెళ్ళడమే. అది ఫిల్ అయ్యేంత వరకు కొంచెం టూ ఒక 20 లైన్స్ వేసుకుందాం. దగ్గర దగ్గర ఎన్ని వస్తాయో చూద్దాము. పెద్దగా ఉంది కదా. ఇలా స్ట్రైట్గా వేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? ఒకేసారి తీసుకోవద్దు. నేను ఇది ఒకేసారి తీసుకున్నా కదా మీకు. సరే, ఒకటి ఏం కాదు, కొంచెం కొంచెం స్టిచ్ చేసేయండి. దీని పక్కనే మళ్ళీ గొలుసు తీసుకొని మళ్ళీ ఒక పెటల్ చూపిస్తాను మీకు. రేపు వేసి పెట్టింటాను ఇవి పెటల్స్. థ్రెడ్ ఎలా వేయాలి అనేది చూపిస్తాం మళ్ళీ మోడల్. దాంట్లో ఎన్ని రకాలైన మనము దాంట్లో థ్రెడ్స్ అనేది వేసుకోవచ్చు. చూపిస్తా. టూ జాయిన్ చేయగలది జర్దోజీ. ఈ టూ లైన్స్ జాయిన్ చేసి, లేదా త్రీ లైన్స్ అట్లా జాయిన్ చేసి, ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదా, స్ప్రింగ్ ఉంది మనకు, పర్లేదు, పక్కన ఇలా తీసుకోండి. ఓకేనా? చూడండి, ఇలాగే లైన్ వేసి ఎంచుకోండి. టూ అని 20, ఈ పక్క 10, ఈ పక్క 10.
లెంత్ ఎక్కువైనా పర్లేదా, చూస్తారా? లేకపోతే వీడియో ఆపి వేసి చూపించనా? మళ్ళీ మీకు బోర్ కొడుతుందేమో అని, అంతే. నేను ఫిల్ చేసి చూపిస్తాను మీకు, ఓకేనా? మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. చూడండి, అయిపోయింది ఇది. దీనికి మనము చూడండి కంప్లీట్ అయింది. ఇలాగ జర్దోజీ ఫుల్ వేసుకోవాలి. లైన్స్ కూడా మనం టూ లైన్స్ మనం కౌంట్ చేసుకోవాలమ్మా, ఓకేనా? చూడండి, ఇది ఎట్లా తిప్పాలి మీకు, ఓకే? ఇంకొంచెం దగ్గర పెడతాను. చూడండి, ఓకే, కొంచెం దగ్గరికి చూడండి. ఇప్పుడు చూడండి, టూ లైన్స్ మనము కౌంట్ చేసుకోవాలన్నమాట. ఇది చూడండి, 1, ఇది 1, 1 2, ఇవి 2, 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. చూడండి, 2 మనం కౌంట్ చేసుకోవాలి. ఈ 2 మధ్యలోనే మనకి థ్రెడ్ అనేది వస్తుందన్నమాట. మనం నార్మల్ సూదికైనా మనము ఎక్కించుకోవచ్చు థ్రెడ్, కొంచెం మందంగా ఎక్కించుకోండి. లవంగం స్టిచ్కు మనము ఎన్ని 8 లైన్స్ అట్లా వేస్తాం కదా మనము. ఇప్పుడు మీకు ఆరెంజ్తో చూపించామా లేకపోతే ఈ థ్రెడ్తో చూపిద్దునా? చూద్దాము. ఒక పెటల్కి ఈ థ్రెడ్ వేసి చూపిస్తాను, మీకు అది కనిపిస్తుందో లేదో చూద్దాం. కొంచెం రెడ్ కానీ అట్లా డార్క్ కలర్ అయితే బాగా కనిపిస్తుంది కదా మీకు. మిడిల్ లేదు, ఎక్కించి పెట్టాను. మనం లవంగం వేసిన దాంట్లోనే చూద్దాము. ఈ థ్రెడ్ కొంచెం డల్గా కనిపిస్తుంది కదా, ఈ కలర్. చూద్దాం, రేపు ఇంకో పెటలో వేసినప్పుడు మీకు ఆ థ్రెడ్ అనేది చూపిస్తాం, ఓకేనా? ఫస్ట్ మనము లైన్స్ వేసుకుందాం దీని మీద, ఓకేనా? ఇది ఇప్పుడు స్క్వేర్ మోడల్లో అనమాట. మనం ఎక్కడైతే స్క్వేర్ వేస్తామో అది మోడల్లో థ్రెడ్ వేసుకుంటూ వస్తాం, రెండింటికి స్క్వేర్. ఇది ఇలాగా కొద్దిగా పైకి మళ్ళీ ఇలాగా కొంచెం కనిపించేటట్టు మిడిల్లో వేసుకోండి. స్క్వేర్ మిడిల్గా రావాలి కనిపించడానికి. మళ్ళీ అదే లైన్ మీదే మనము వేయాలన్నమాట. కొంచెం ఇలా వచ్చి మళ్ళీ ఇలాగా 2 లేయర్స్, ఓకేనా? ఇది 1, ఇది 2, ఇంకోటి వచ్చేసి కొంచెం దగ్గరగానే వేసుకుందాము. ఇలాగా ఇక్కడ మళ్ళీ చిన్నగా వస్తుంది, ఇలాగ వస్తుంది, ఓకేనా? రివర్స్ వేసిన కదా, ఇది ఇలాగ వస్తుంది చిన్నగా. చూడండి, 1 ఇక్కడ ఇలా వేసాను, 2 ఇక్కడ ఇలా వచ్చింది, 3 ఇక్కడ ఇలా జిగ్జాగ్, 1 ఇక్కడ, అంతే. ఇది ఎలా ఉందో మనకి మోడల్
అలా మనం థ్రెడ్ దించుకుంటూ రావాలి. టూ లైన్స్ని, వన్ లైన్, టూ లైన్స్ చూసుకొని ఎంచుకొని మనం వేసుకుంటూ రావాలి. ఈ జిగ్జాగ్ మోడల్ వచ్చేసి ఇవి రెండు ఒక మోడల్ వస్తుంది, ఇది ఒకటి వేరే మోడల్ వస్తుంది అనమాట. చూడండి, ఇది కంటిన్యూగా వస్తుంది, కంటిన్యూగా వస్తుంది. ఇక్కడ వేసేది మాత్రం టూ వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఎడ్జ్లో తీసుకొని ఇక్కడ మనం ఎక్కడైతే లైన్స్ వేసామో అక్కడ మనము స్టార్ట్ చేసుకుందాం. చూడండి, ఇలా ఒక్కొక్క జర్దోజీకి వేసుకుంటూ రాండి. ఇలా ఇవన్నీ ఎగురుతాయి. కొంచెం మందం తక్కువగానే తీసుకోండి, మీకు చూపించాలి కాబట్టి కొంచెం లావు థ్రెడ్ తీసుకొని వేస్తున్నా. ఓకేనా? ఒక్కొక్క జర్దోజీకి రావాలన్నమాట. ఇది ఎక్కడ లైన్ ఉంటే అక్కడే తీసుకోండి. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ టూ అయినా వేసుకోండి, మనకి ఏం పర్లేదు. లా ఉంది కదా థ్రెడ్, ఇది మీరు చిన్నగా ఒక 5 లైన్స్ తీసుకోండి అంతే. ఓకేనా? ఇలాగ ఈ కలర్ కనిపించట్లేదు కదా మీకు కనిపిస్తుందా? ఈ లైన్ ఒకటి వేసి పైది ఆరెంజ్ వేస్తాము. ఇలాగా మనము మళ్ళీ ఇక్కడ వన్ లైన్కి రాండి, ఎందుకంటే చిన్నగా కనిపించాలి, పెద్దగా కనిపించకూడదు. ఈ లైన్ అనేది ఫిల్ అయ్యి దీని మీద మనకు జిగ్జాగ్ మోడల్ థ్రెడ్ కనిపిస్తుంది. మీకు ఆరెంజ్ థ్రెడ్తో పై లైన్ చూపిస్తా. ఈ లైన్ ఒకటి చూడండి, ఇట్లాగా కింద మనము ముళ్ళు వేసింటాం కదా, అది వస్తుంది అన్నమాట. చూడండి, నీట్గా వస్తుంది. చిన్నగా తీసుకోవాలి థ్రెడ్ మనము. ఇది తీసేసి ఈ లైన్ ఒకటి చూడండి, ఇది తీసేసి థ్రెడ్ ఆరెంజ్ వేస్తా. చిన్నగా లైన్ వేసుకోవాలి మనం. ఒక 4 లైన్స్ చాలు, ఎక్కువ వద్దు. ఇది లా ఉంది కొద్దిగా. కనిపిస్తుందా ఇది మీకు? ఇదొక్క లైన్ చూడండి, ఎట్లా ఒకట్లా వేసాం కాబట్టి మళ్ళీ కట్ చేస్తే బాగుంటుంది. పై లైన్ మీకు చూపిస్తా. మనం ఇలా గీసింటే అలానే వేసుకోవాలి. ఇది థ్రెడ్ మనము లవంగానికి తీసుకున్నాం కదా మొన్న, ఆ థ్రెడ్ నేను లావుగా వేస్తే కనిపిస్తుంది అనుకున్నాను. చూడండి, పర్లేదు, ఒకటో రెండో తప్పులు జరుగుతూ ఉంటాయి, ఏం కాదు. థ్రెడ్ మారుద్దాం అంతే. ఈ థ్రెడ్ కొంచెం డల్గా ఉంది, ఎందుకు మీకు కనిపించట్లేదు. ఆరెంజ్ తీసుకుందాం ఇప్పుడు. బాగుంటుంది, ఇది బిట్ అంతా వేసిన తర్వాత కనబడుతుంది, మీకు ముందు కనిపించదు. అది కూడా అంతే కదా, ఇంతకుముందు చూపించినది మీకు కదా, అది కూడా మనకు సింపుల్గా కనిపించింది. మొత్తం వేసిన తర్వాత మనకు
పెన్నుకి లాగేస్తాము. ఒక థ్రెడ్ అయింది. పెన్నుకి లాగేసి ఇది వద్దు థ్రెడ్, మనము ఆరెంజ్ చూపిస్తాము. మీరు నార్మల్ నీడిల్తో వేయండి, ఓకేనా. నార్మల్ దాంతో అయితే తొందరగా అయిపోతుందని అంతే, ఏం లేదు. ఇప్పుడు దీంతో చూడండి, దీంతో వేద్దాం ఆరెంజ్ది. ఇది చిన్న చిన్నగా వేసుకోవాలి, వేసుకుంటేనే లుక్. ఆరెంజ్ కూడా వద్దు, కనిపించలేదు. మనం ఇది వేసుకుందాం, ఈ కలర్ వేసుకుందాం, కనిపిస్తుంది బాగా. కలరు డార్క్ కలర్ ఉంటేనే మనకు బాగా కనిపిస్తుంది. 4 లైన్స్ తీసుకుంటాను. 4 లైన్స్ తీసుకున్నప్పుడు 14 నెంబర్ తీసుకోవాలి, ఓకేనా. లేకపోతే మనం పింక్ జర్దోజీ పెట్టి చూద్దామా, దీని మీద చూద్దాం, మళ్ళీ చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికి 14 నిడిల్ తీసుకున్నా నేను. చూడండి, ఇది ఎట్టంటే తిరుగుతుంది. ఓకే, ఈ కరెంట్ మోడం మూసుకొని ఉంది, చూపించడానికి మీకు కష్టమైంది నాకు. చూడండి, వన్ ఒక్కొక్క దాంట్లోనే మనము తీసుకుందాం. ఇట్లా ఇలా అయినా వేసుకోవచ్చు, అట్లా అయినా, లిడిల్తో అయినా కాదు. లిడిల్తో కంటే దీంట్లోనే కొంచెం ఈజీగా వస్తుంది, ఎందుకంటే జర్దోజీ సింగిల్ సింగిల్ ఉంది కదా, దగ్గరగా లిడిల్ మనకు దాంట్లోకి వెళ్ళదు. దీంతోనే వేసుకుందాం. చూడండి, ఇప్పుడు బాగా కనిపిస్తుందా? ఇప్పుడు బాగుందా మీకు? బాగా కనిపిస్తుంది కదా డిజైన్. చూడండి, ఇలాగా దీంతో వేస్తే గొలుసు మోడల్లో వస్తుందన్నమాట. దాంతో వేసుకుంటే మనకి మనకు గొలుసు మోడల్లో వద్దు అనుకుంటే నిడిల్ తీసుకొని వేసుకోండి, ఓకేనా. 1 బై 1 వేసుకుంటే అయిపోతుంది. అయిపోయింది, ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మనం వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ లైన్ కనిపిస్తుంది కదా మీకు. ఇలానే ఇక్కడ కూడా మనము వేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. చూడండి, ఇలాగా 1 బై 1 కొంచెం లూజ్గా వేసుకోండి. మీరు లిడిల్తో వేయండి, ఓకేనా. లిడిల్తో పైకి తీసుకోవడం, కిందికి దించేయడం, 1 లైన్.
లేదు గొలుసే బాగుంది అనుకుంటే గొలుసే వేయండి, లేదా నిడిల్ నిడిల్ తీసుకొని చక్కగా దించేయాలి. ఇట్లా గొలుసు మాదిరిగా కనిపించదు అనమాట, చక్కగా కనిపిస్తుంది. బాగుంటుంది అది. రెడ్ రెడ్ బాగా కనిపిస్తుంది దీని మీద, గోల్డ్ పైన. ఎప్పుడు రెడ్ గోల్డ్ పైన కొంచెం డార్క్ కలర్, రాయల్ బ్లూ అట్లాంటివి బాగా కనిపిస్తాయి. అయిపోయింది ఇక్కడికి. ఇది ముడిని కిందికి దించుకుందాం. నా చెయ్యి అడ్డం వస్తుందా మీకు? ముడిని కిందికి దించేద్దాం. ఇక్కడ ముడి వేసినాం కదా, ఇక్కడ దీన్ని కిందికి దించేద్దాం. అయిపోయింది. చూడండి ఇట్లా లైన్స్ జిగ్జాగ్ మోడల్ అనమాట దీని మీద. మళ్ళీ ఇక్కడ స్టార్చర్స్. మీరు లైట్గా తీసుకున్నా కూడా ఓకే. అంటే టూ టూ లైన్స్ తీసుకొని వేస్తే కనిపించదు, 3 లైన్స్ తీసుకొని వేసుకోండి నిడిల్కి. ఓకేనా? ఎడ్జ్లోకి వచ్చేసినాము. 2 అయినా తీసుకోండి, 1 అయినా తీసుకోండి. లైన్స్ నేను చెప్పేది. ఇక్కడ ఎడ్జ్ వచ్చేసి థ్రెడ్ వేసినాక చిక్కు చిక్కు కనిపిస్తుంది. చూడండి. ఇక్కడ ఒకటి మనము థ్రెడ్ చేంజ్ చేసినాము, ఇట్లా జిగ్జాగ్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి లైన్స్ వస్తాయి అక్కడ అక్కడ మనం ముగ్గులు వేస్తాం కదా సందు చుక్క మాదిరిగా, అలాగా డాట్ మాదిరిగా వేస్తాం ఇక్కడ. అప్పుడు లిడిల్కి ఎక్కించుకుందాము. ఇక్కడైతే గొలుసు వేసి చూపించా, ఇలా పైన థ్రెడ్ వస్తుంది అనమాట. ఇక్కడ కూడా మూడు రకాలు వేసి చూపిస్తా. మామూలుగా అయితే మనము ఈ 3 పెటల్స్ ఉంటాయి కదా, ఈ 2 ఒక రకం వేస్తాం. చూడండి ఇవి, ఇది పెటల్స్. మామూలుగా ఫ్లవర్ తీసుకుంటే 4 పెటల్స్ అనుకుందాం. 2 ఒక మోడలు, ఇవి 2 ఒక మోడల్ అనమాట. ఒకటొకటి ఒక్కో మోడల్ వేయకూడదు ఎప్పుడు. ఓకేనా? 4 పెటల్స్ తీసుకుంటే మనము అలాగా. ఇప్పుడు 3 పెటల్సే ఉన్నాయి కాబట్టి ఈ ఆపోజిట్ సేమ్ డిజైన్ రావాలి. మళ్ళీ పైన మనము ఇంకోటి డిజైన్ వేద్దాం. ఓకేనా? ఇవి రేపు నేను ఈ జర్దోజీ అవుట్లైన్ అంతా ఫిల్ చేసి పెడతాను. పెట్టి మీకు థ్రెడ్ వేసేది చూపించిన తర్వాత మనం ఇక్కడ ఈ కాడ వేద్దాం. కాడ వేసి చూపిస్తాను. ఈ టైప్ వస్తుంది కాడ. ఇక్కడ ఉంది చూడండి, ఇది ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చి ఇక్కడ లీవ్స్ లాంగ్ అండ్ షార్ట్ గొలుసు మనం అవుట్లైన్ అవి ఏం లేకుండా డైరెక్ట్ జర్దోజీ వేసేద్దాం.
జర్దోజీ వేసి చూపిస్తా రేపు. మనకు అవుట్‌లైన్ గానీ ఏం రాదు. డైరెక్ట్‌గా మనకు ఈ ఆకు మోడలు ఏ మోడల్‌లో ఉందో అలా లోపల స్ప్రింగ్ పెట్టి పైనుంచి ఇలా లేయర్స్ కుట్టడమే. ఇది చూపిస్తా కొత్తగా ఈ లీవ్స్ చూపిస్తూ ఈ కాడ వేస్తూ ఇక్కడ సేమ్ మోడల్ ఇక్కడ వస్తుంది. ఇది ఇక్కడ వేసి పెట్టేస్తాను. దీనికైతే జర్దోజీ అవుట్‌లైన్ వేసి లోపల జర్దోజీ ఫిల్ చేసి పెడతా. థ్రెడ్ చూపిస్తాను మీకు. ఓకేనా? డాట్స్ మాదిరిగా ఎలా వేయాలనేది చూపిస్తాను. ఓకేనా? ఓకేమా? మీకు నచ్చింటే వర్కు నిదానమైన నీట్‌గా చెప్తున్నాను అని మీకు అనిపిస్తే ఓకేనా? నీట్‌గా ఉంది. నిదానమైన నీట్‌గా చూపిస్తున్నాను అని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనామా? ఓకేనా? నా ఛానల్ని ముందుకు పంపించండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? ఓకేమా, బాయ్.